చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను, పొయ్యి వెలిగించుకొని అందులోకి ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ పోసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు అవి వేసుకుందాము. పసుపు వేసి ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మొత్తం మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నానండి, మగ్గిపోయింది. వాటర్ పోసుకుందాం దీనికి సరిపడగా చికెన్ కూరలోకి. కొత్తిమీర వేసుకుంటున్నాను, అయిపోయింది కూర. దొరికిందిగా